హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకుంటాను. నేను బాగానే ఉన్నాను. సో ఈరోజు కాటలిస్టిక్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం పెట్రోకెమికల్స్లో. సో catalyst అనే ఒక సబ్స్టాన్సెస్ అనమాట. అది రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ని కన్స్యూమ్డ్ కాకుండానే ఇంక్రీజ్ చేసేస్తుంది. సో లోవర్ యాక్టివేషన్ ఎనర్జీ వస్తుంది. ఇవన్నీ మోర్ ఎఫిషియెంట్గా రియాక్షన్స్ ఇచ్చేస్తాయి ఫాస్ట్గా. పెట్రోకెమికల్స్లో catalyst అనేది క్రూడ్ ఆయిల్ ఫ్రాక్షన్స్ యూస్ఫుల్ కెమికల్ కన్వర్ట్ చేయడానికి చాలా అవసరం. సో ఇవన్నీ హైయర్ ఈల్డ్స్లలో బెటర్ ప్రోడక్ట్ క్వాలిటీ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఎనర్జీ కన్సంప్షన్ అనేది బాగా రెడ్యూస్ అవుతుంది. కాటలిస్ట్ అనేది వైడ్గా కొన్ని క్రాకింగ్, రీఫార్మింగ్, పాలిమరైజేషన్, ఐసోమరైజేషన్ ప్రాసెస్లో యూజ్ చేస్తారు. కటలిటిక్ క్రాకింగ్లో జియోలైటిక్ కాటలిస్ట్ ఇవన్నీ హైడ్రోకార్బన్స్ని లైటర్ మాలిక్యూల్స్ లైక్ గ్యాసోలిన్, ప్రొపలైన్ని హెవీగా కట్ చేస్తుంది. హైడ్రోక్రాకింగ్ మెటల్ catalyst ని యూజ్ చేసి హైడ్రోజన్ని క్లీనర్ ఫ్యూల్స్గా ప్రొడ్యూస్ చేస్తుంది. కటలైటిక్ రీఫార్మింగ్ అనే ప్లాటినం బేస్డ్ catalyst నుంచి నెప్తా ఇంటూ హై ఆక్టేన్ గ్యాసోలిన్ అండ్ అరోమాటిక్స్గా కన్వర్ట్ చేస్తుంది. స్టీమ్ రీఫార్మింగ్లో నికెల్ catalyst అని న్యాచురల్ గ్యాస్ నుంచి హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. పాలిమరైజేషన్ ప్రాసెస్ అని catalystని యూజ్ చేసి జిగ్గర్, నట్ట అండ్ మెటాలసిస్ ఇవన్నీ యూజ్ చేసుకొని ప్లాస్టిక్ లైక్ పాలిప్రైప్లైన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో catalyst కానీ అకలైజేషన్లో యూజ్ చేస్తారు. హై ఆక్టేన్ ఫ్యూల్స్ని ప్రొడ్యూస్ చేసి కాంబినేషన్ ఆఫ్ లైటర్ హైడ్రోకార్బన్స్గా కంబైన్ చేస్తారు. ఐసోమరైజేషన్ catalyst అని స్ట్రేట్ చైన్ హైడ్రోకార్బన్స్ నుంచి కొన్ని ఫార్మ్స్ ఆఫ్ ఇంప్రూవ్డ్ గ్యాసోలైన్ క్వాలిటీకి కన్వర్ట్ చేస్తారు. catalysts అన్ని సెలెక్టివిటీని ఇంప్రూవ్ చేసి మీనింగ్ ఏంటంటే అవన్నీ డిజైర్డ్ ప్రొడక్ట్స్ అండ్ ఫీవర్ బై ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఇవన్నీ టెంపరేచర్ అండ్ ప్రెజర్లలో రియాక్షన్ని రెడ్యూస్ చేసి ఆపరేషనల్ కాస్ట్ని లో చేసేస్తారు. మోడర్న్ catalyst అని ఇంజనీర్డ్ ఫర్ హై యాక్టివిటీ, స్టెబిలిటీ అండ్ లాంగ్ టర్మ్ ఆపరేటింగ్ లైఫ్ కోసం యూజ్ చేస్తారు. catalytic అని యూజ్ చేసి రీజనరేట్ రీప్లేస్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే ఫౌలింగ్ ఆర్ పాయిజనింగ్ అని జరిగినప్పుడు అవన్నీ ఎఫిషియన్సీ అనేది కోల్పోతుంది. catalytic పాయిజనింగ్ ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఇంప్యూరిటీస్, సల్ఫర్ లేదా మెటల్స్ అనే catalytic యాక్టివిటీని తగ్గిస్తుందో అప్పుడు. ఎన్విరాన్మెంటల్ catalytic అన్ని పొల్యూషన్ తగ్గించి క్లీనర్ అండ్ లో ఎమిషన్ ప్రొడక్షన్ని ఎనేబుల్ చేస్తుంది. రీసెర్చ్ అనేది ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈ ఎకోఫ్రెండ్లీ నానో catalyst డెవలప్ అవడానికి రిన్యూవబుల్ బయో catalyst కోసం. catalyst అనేది సస్టైనబుల్ గ్రోత్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద పెట్రోకెమికల్ ఇండస్ట్రీలో ఒక క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఇది గైస్ ఈరోజు వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం.